7 రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి షాక్ తగిలింది. 13 అసెంబ్లీ స్థానాల్లో 10ంటిని ఇండియా కూటమి కైవసం చేసుకుంది. కేవలం 2 స్థానాల్లోనే బీజేపీ గెలిచింది. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. పంజాబ్ జలంధర్ స్థానంలో ఆప్ అభ్యర్థి విజయం సాధించారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి శీతల్ అంగురాల్ పోటీ చేయడంతో అక్కడ ఎమ్మెల్యే పదవికి ఖాళీ ఏర్పడింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన 4 స్థానాల ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. హిమాచల్ ప్రదేశ్ లో 3 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా 2ంటిలో కాంగ్రెస్ బీజేపీ ఒకటి కైవసం చేసుకుంది. దేహ్రాలో సీఎం సుఖ్వీందర్ సింగ్ సతీమణి కమలేష్ ఠాకూర్ గెలిచారు. తన సమీప ప్రత్యర్థిపై 9,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. హమీర్పూర్ స్థానంలో బీజేపీ నేత ఆశిష్ శర్మ, నాలాగఢ్లో కాంగ్రెస్ అభ్యర్థి హర్దీప్ సింగ్ బవా గెలిచారు. మధ్యప్రదేశ్ అమర్వాడా స్థానంలో బీజేపీ అభ్యర్థి కమలేష్ షా విజయం సాధించారు. ఈ ఏడాది మార్చిలో బీజేపీలో చేరి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. తమిళనాడులోని విక్రవండిలో డీఎన్కే అభ్యర్థి అన్నియూడ్ శివ భారీ మెజార్టీతో గెలుపొందారు. బీహార్లోని రూపౌలీలో జేడీయూ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మంగళూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక ఉప ఎన్నికల రిజల్ట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకి ఉప ఎన్నికలు జరిగాయి. జూలై 10వ తేదీన జరిగిన ఉప ఎన్నికకి ఈ రోజు ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే ఈ ఫలితాల్లో విపక్ష పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుపొందడం జరిగింది. 10 స్థానాల్లో ముఖ్యంగా కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ అలాగే డిఎంకే పార్టీలు గెలుపొందడం జరిగింది. కేవలం 2 స్థానాల్లో మాత్రమే బీజేపీ జాతీయ పార్టీగా గెలుపొందడం జరిగింది. అలాగే ఒక చోట బీహార్ లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందడం జరిగింది. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన తొలి ముఖ్యంగా అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించిన ఉప ఎన్నికలు. సో ఖచ్చితంగా విపక్ష కూటమి బలంగా ఉందనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి విపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు టీఎంసీ కానీ ఈ ఫలితాలనైనా ముఖ్యంగా రిఫరెండంగా చేసుకుని మోడీ విధానాలను మార్చుకోవాలి అని చెప్పి ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటు టీఎంసీ బెంగాల్లో 4 స్థానాలు కూడా గెలుపొందడం జరిగింది. అలాగే పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు జలంధర్ వెస్ట్ స్థానాన్ని గెలుపొందడం జరిగింది. పంజాబ్ ముఖ్యంగా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ముఖ్యంగా శీతల్ అంగురాల్ బీజేపీలో చేరడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు, అక్కడ ఓడిపోయారు. అలాగే ఇప్పుడు పంజాబ్ ముఖ్యంగా ఈ జలంధర్ వెస్ట్ స్థానానికి మళ్ళీ పోటీ చేసినా కూడా ఆ స్థానంలో కూడా ఆవిడ ఓడిపోవడం జరిగింది. సో ఖచ్చితంగా విపక్ష పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయి డామినేషన్ ఈ లోక్సభ ముఖ్యంగా ఈ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చూపించడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ లో 3 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 3 స్థానాల్లో ముఖ్యంగా 2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం జరిగింది. ఒక స్థానంలో మాత్రమే బీజేపీ గెలవడం జరిగింది. అలాగే ఇటు మధ్యప్రదేశ్ లో ముఖ్యంగా అమర్వాడా స్థానంలో బీజేపీ అక్కడ ఎలాగో ముఖ్యంగా స్థానికంగా అధికారంలో ఉంది కాబట్టి సో అక్కడ బీజేపీ అభ్యర్థి గెలవడం జరిగింది. అలాగే ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ జరిగిన 2 ముఖ్యంగా అసెంబ్లీ స్థానాలకి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందడం జరిగింది. అలాగే తమిళనాడులో ముఖ్యంగా ఇటు భారీ ఆధిక్యంతో విక్రమ్ వండి లో ముఖ్యంగా స్థానానికి డిఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ గెలుపొందడం జరిగింది. అలాగే ఇటు ఉత్తరాఖండ్ బద్రీనాథ్ అలాగే మంగళూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది. సో వాళ్ళు సపరేట్ గా పోటీ చేసినప్పటికీ విపక్ష కూటమికి సంబంధించి మేము ముఖ్యంగా గెలుపొందాం, బీజేపీని ఓడించామన్న ధీమాన్ అయితే వారు వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ గద్దె దిగడం ఖాయం ఉన్న అభిప్రాయాన్ని కూడా విపక్ష పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.